నెక్స్ట్ మోహన్ కృష్ణ ఆచారం రామ్మా. స్టార్ట్ చేయవయ్యా. స్టార్ట్ చేయవయ్యా. స్టార్ట్ చేయడం వచ్చా అన్నారు చెప్తా. ఇప్పుడు మనం కీలో తిప్పామా, తిప్పంగానే వెళ్ళి కిక్ కొట్టంగానే స్టార్ట్ అయితే తెలుసా? ఏది కిక్ కొట్టావు సరే? మీరు అలా అంటారని తెలుసు. పదండి, వెనకాల ఉంటది కిక్. ఏది కిక్ రాడ్డు చూపించు. దీని కింద ఉండదు సార్, దీన్ని అట్లా బయటికి లాగి కొట్టాలి మనం. సరే కొట్టు. కిక్ రాడ్ లేదు సార్. అసలు నీకు బుర్ర కూడా లేదురా. అసలు ఎవడరా నీకు అక్కడ కిక్ రాడ్ ఉంటుందని చెప్పింది? మా ఫ్రెండ్ సార్, మా ఫ్రెండ్. రేపు పొద్దున్న డ్రైవింగ్ టెస్ట్ ఉందా? నాకేమో కార్ డ్రైవింగ్ రాదుగా, అనవసరంగా లైసెన్స్ అప్లై చేసుకున్నా. ఇప్పుడు అదే కొంచెం టెన్షన్గా ఉంది. ఊరిని అమ్మ దానికి టెన్షన్ పడుతుంది ఎందుకురా? నాకేమన్నా డ్రైవింగ్ వచ్చేయండి, కార్ స్టార్ట్ చేయమని అడుగుతాడు. స్టార్ట్ చేయగానే ఏమన్నా తాళం తిప్పి చక్క నీటి వెనక్కి కిక్ రాడ్ పెట్టామనుకో, అది స్టార్ట్ అయ్యింది కారు. ఏమన్నా తమాషాగా ఉందండి కార్ కంటే కిక్ రాడ్ అండి. ఒరే అక్కడ ఏమన్నా లేటెస్ట్ మోడల్ కార్లు పెడతారు అనుకుంటున్నావు ఏంటి? ఎప్పుడో 80s కార్లు పెడతారు, దానికి వెనకాల కిక్ రాడ్ ఉండిద్ది సైలెన్సర్ పక్కన. వెళ్ళి ఒంగుని కిక్ రాడ్ కొట్టి రావాలి, అప్పుడు స్టార్ట్ అయ్యింది కారు. అంత లేదులే, నేను మామూలుగానే అనుకుంటున్నాను. నేను నువ్వు మామూలుగా వెళ్ళి తాళం తిప్పు, ఆడేమన్నా డ్రైవింగ్ రాదు అనుకుని క్యాన్సిల్ కొట్టేసి నెక్స్ట్ టైం రమ్మని చెప్పి పంపిస్తాడు. అంతే అంటావా? అంతే. నువ్వు వెళ్ళి రేపు వద్దాను. సరే. ఆడెవడో కానీ నిన్ను గొర్రెం చేశాడు రా. నువ్వు కనుక డ్రైవింగ్ రాకుండా ఇంకోసారి చుట్టుపక్కల కనపడాలి, లైఫ్లో నీకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చేస్తాడు. పోస్ట్ ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలన్నా? ఈ సోడాలో కొబ్బరి నీళ్ళు, సెంటర్ ఫ్రూట్స్, తేనె మిక్స్ చేసుకుని తాగలుతాం. అలా తాగితే ఎండదెబ్బ తగలదా అన్న? ఎవడ తెలుసా ఈ అన్నాగని చెప్తున్నా, నా యాపం జరగద్దు మరి. అలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చావన్నా. సరే ఉంటా. తమ్ముడు ఆగు, 20 రూపాయలు గ్లాస్. అదేంటి నువ్వు నాకు సహాయం చేయలేదా? నేనేమన్నా సింగల్ సినిమాలో సాయం అనుకున్నావు, ఆ సాయం చేయడానికి. ఇది వ్యాపారం. ఎంతైందన్నా? 500 అన్నా. అయిపోయిందన్న. ఓకే తమ్ముడు, వస్తాను ఎప్పుడప్పుడు రెస్టారెంట్గా. సరే. జర్రుంటే చచ్చిపోతుంటా. బంగారం 7 వచ్చేస్తారా? సరే ఉంటానే. నువ్వు కూడా పెళ్లి చేసుకోబా, లైఫ్ బాగుంటుంది. పెళ్లి చేసుకోమంటావు అయితే? పెళ్లి చేసుకోమంటావు అయితే? ఏమైంది బా రుమాయ్? బొద్దులేని గాడిదాన్ని పెళ్లి చేసుకోమని నన్ను అడుగుతావండి? ఏ రోజన్నా 12 దాటుకొని ఇంటికి వెళ్ళామా మనం? ఈరోజు పిల్లానికి భయపడి నువ్వు 7 ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఎంత దిగజారిపోయావు ఒకసారి చూసుకో. పైగా పెళ్లి చేసుకోమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? రేపొద్దున్న నీ మాట నీడు కూడా పెళ్లి చేసుకుంటా అంటాడు. చేసుకోమంటావా? పెళ్ళి అంటే ప్రతిరోజు పంట కాదు, ఎవ్రీడే మంట. హలో రే, బందర్ సంబంధం అమ్మాయికి నువ్వు నచ్చావంట, ఏం చెప్పమంటావు? అర్జెంట్గా ఓకే చెప్పని చెప్పు. ముందు అమ్మాయి నెంబర్ తీసుకు, అర్జెంట్గా ఇంటికి వస్తున్నాను ఇప్పుడే. సరే అమ్మా, ఇంటికి వచ్చి మాట్లాడతాయి. 2 రాదోలు దిష్టి పెడుతున్నాను, నాకు పోతున్నా ఉండు. ఏం చూస్తున్నాడు పైన? ఏం చూస్తున్నావు భయ్యా పైన? ఏం లేదు భయ్యా, చిన్నప్పుడు మా మామ చెప్పింది, నువ్వు పని పాట లేకుండా పైకి ఇలా గాల్లో చూస్తా ఉంటే ఇంకో పనికి మళ్ళీ వచ్చి ఏం చేస్తానని అడుగుతాడు అంది. కరకిట్టు ఏమైంది అలా ఉన్నావు? బ్రేకప్ అయిందిరా. అన్యున్య దాంపత్యం నీకు బ్రేకప్ ఏంట్రా? వాళ్ళు ఎందుకు బ్రేకప్ చెప్పింది? ఏం లేదురా, మనం ఫోన్ చేసి వాళ్ళ ఇంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చెప్పుకోరని చెప్పింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చెప్పుకోకపోతే డిగ్రీ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అంతే. ఆ రోజు నుంచి ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడతలేదు నాతో. చెప్పడంలో తప్పు లేదురా. ఖాళీ తమ్ముడు ఖాళీగా ఉన్నావు చెప్పి బుక్ చేస్తా కానీ నేనైతే చాలా బిజీ అన్నా. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు.
హలో ఎరా బయటికి వెళ్ళాలా? సరే వెళ్దాం. ఏంటి నువ్వు ముగ్గురు దగ్గర బండి లేదా? నా బండి ఉందిగా, నలుగురిని దీని మీద వెళ్ళిపోతాంలే. ఏంటి నలుగురు నిక్కిస్తావా? ఎవరు మాట్లాడేది? నేనేరా. అసలు నేను బండి అన్న విషయమే మర్చిపోయి షేరాటం తిప్పినట్టు తిప్పావు. నువ్వు తోలడమే కాకుండా నీ ఫ్రెండ్స్ తో కూడా తోలించావు. ఇద్దరు వెళ్ళాల్సిన నా మీద ముగ్గురు నలుగురు నెక్కించి తుక్కు కింద కొట్టేశావు కదరా. ఏయ్ అయినా నువ్వు ఏ భారం మోసేవంటరా నా మీద ఏడుస్తున్నావు? నిన్ను మీ వాళ్ళని 10 ఏళ్ల నుంచి మోస్తూ తిరుగుతాను సరిపోతారా? ఇప్పటికే హెడ్ లైట్ డల్ అయిపోయింది, 2 టైర్లు అరిగిపోయినాయి. రే అసలు ఏనాడైనా ఇంజిన్ మార్చేవారా నువ్వు నాకు? ఆ ఇంజిన్ కూడా ఎప్పుడు బోరు కొద్దామా అని చెప్పి ఎదురు చూస్తుంది. ఏదో ఆ మెకానిక్ దయవల్ల ఇంకా నడుస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నన్ను ముక్కల కింద కొట్టి ఇనప సామాన్లు అడిగేసేవాడురా. నీలాంటి వాడు బైక్ లో 50 రూపాయలు ఆయిల్ కొట్టించి ఊరంతా తిరుగుతూ బైక్ లో ఎవరైనా స్టేటస్ పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాడ్రా. బయటికి వెళ్దాం అంటున్నావు కదా, పద. నలుగురు నెక్కిస్తావు, 40 మంది నెక్కిస్తావు, నీ ఇష్టం. రే మీ నలుగురు రండి, త్వరగా వెళ్ళిపోదాం మనం. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. కాశ్మీర్ లో యువకుడి హతం. సరే తీసుకొచ్చారు. అంటే గుడికి వెళ్దాం చూపిద్దాం అని. అవునా, ఈ రోజు నేను ఇక్కడ ఉంటామా? అదేంటండి, నేటికి నేడు గోకర్ణాలు ఉందని చెప్పి గోవా తీసుకొచ్చారు. అంటే మామూలు ఊరికే. అవునా, ఇక్కడ 2 days ఉందామా? అంటే నేను రావడం కాదు, అనవసరంగా అనుమానిస్తున్నాను అంటాను. సరే ఫీల్ అవ్వక, అనవసరంగా అనుమానించాను నేను. మీరందరూ అడిగేది కాదండి. సరే మీరు హ్యాపీగా పడుకుంది, రేపు అందరూ ఎక్స్ప్లోర్ చేద్దాం. సరే. హలో సాయి. బేబీ బయటికి వెళ్దామా? కిట్టు నీ షర్ట్ మీద ఏదో ఉందరా? అరే ప్రాంక్ రా. అరే నీ ప్యాంట్ మీద పడింది చూడు. చాలేనమ్మా చాలే, నేను అలాంటి నమ్మలే కానీ ఇటుకి వెళ్ళాడు. సాయి రే సాయి. చాలేనమ్మా లే, ఇలాంటివి నేను నమ్మలే కానీ లే 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 కిట్టు రే. ఆ రోజు నువ్వు పిలిచినప్పుడు నేను వెనక్కి తిరుగుంటే ఈ రోజు నువ్వు అయ్యోడు కాదురా. సరేరా, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. ఏంట్రా ఏమన్నావు? చెప్పు చెప్పు. ఏంటి నన్ను ప్రాంక్ చేయడం కోసం 25 సంవత్సరాల నుంచి ఇలా యాక్ట్ చేస్తున్నావా? నీ జీవితం పోయింది, నా జీవితం పోయింది కదా. ఈరోజు చంద్రగ్రహణం కదా, అందరం 7 ఒక ఇంటికి వెళ్ళిపోతాం. గుద్దాను, తగిలింది. ఏంటి ఇప్పుడు మాట్లాడేదోటి? చచ్చిపోతాను అంత ఆవేశం దొరుకుతుంది.